హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను తిరుమల కొండపై తప్పక చూడవలసిన 6 ప్రదేశాలు అయితే నేను మీకు చూపిస్తున్నానండి. అది ఎలా ఏంటి, ఎట్లా వెళ్ళాలి, తక్కువ బడ్జెట్లో ఎట్లా వెళ్ళాలి అనుకునేవాళ్ళు బస్సు అయితే ప్రిఫర్ చేస్తానండి. నేనైతే బస్సు అయితే ఒక పర్సన్కి 120 రూపీస్, పైన మొత్తం 6 ప్లేసెస్ ఉంటాయి. ఆ 6 ప్లేసెస్ మొత్తం అప్ అండ్ డౌన్ అంటే రాను పోను బస్కి 120 రూపీస్ అయితే పడుతుంది. తక్కువ బడ్జెట్లో అయిపోవాలంటే ఇది బెస్ట్ అండి నేను చెప్పేదైతే. ముందుగా అయితే మేమైతే 120కి తీసుకొని అట్లా ప్యాకేజ్ తీసేసుకున్నాము. ముందుగా మేము పాపనాశనం దగ్గర వదిలిపెట్టారు బస్సు. అదే బస్సులో వెళ్ళాలా అని ఏమీ లేదండి. మనం బస్సు దిగాక మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఏ బస్సు ఉంటే ఈ ప్యాకేజ్ తీసుకుంటే ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు. ముందుగా అయితే మేము పాప వినాశనం దగ్గరికి వస్తానండి. ఇక్కడికైతే మనం చేసిన పాపాలు తప్పులన్నీ ఇక్కడే పోగొట్టుకోవచ్చు అని చెప్పి నమ్మకము. అందుకని చెప్పి ఆ పైన వచ్చే తీర్థాలలో స్నానం చేస్తుంటారు. స్నానం చేయటం కుదరని వాళ్ళు తల మీద నీళ్లుగా జల్లుకొని అయినా వెళ్ళచ్చు. చూడండి చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో. ఇట్లా మొత్తం అన్నిట్లో నుంచి ఇట్లా తీర్థాలు వస్తుంటాయండి, వాటర్ పడుతూ ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం వాటర్ లేవు కాబట్టి వాటర్ అన్నిట్లో నుంచి రావట్లా, కొన్నిట్లో నుంచి అయితే వస్తున్నాయి. ఇట్లా మొత్తం అంతా పాపనాశనం అయిపోయి చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు షాప్స్ ఇట్లా ఉంటాయి. మీకు ఏం కావాలన్నా ఉంటాయండి, పర్చేస్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. చూడండి పూజా సామాగ్రి కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు, డోర్ డెకార్స్. ఇక్కడ చూడండి చెక్కతో చేసిన వస్తువులు ఎంత ముద్దుగా ఉన్నాయో. చూడండి మొత్తము అవి ఇవి అనేమి లేకుండా అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. తిరుపతిలో మ్యాంగోస్ మాత్రం దొరకని సీజన్ అంటూ ఉండదు, అన్ని సీజన్స్లో దొరుకుతుంది. ఇట్లా మొత్తం మేమంతా పాప వినాశనం చూసిన తర్వాత నెక్స్ట్ ఆకాశగంగకి రిటర్న్ అయిపోయాము. మేమైతే ఇప్పుడు ఆకాశగంగ దగ్గరికి వచ్చాము. ఇట్లా ఆకాశగంగ దగ్గర మెయిన్ అక్కడ స్టాప్ ఆపేస్తారు బస్సు. మనం 1 కిలోమీటర్ అయితే స్టెప్స్ దిగాల్సి ఉంటుందండి. డౌన్ దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కేటప్పుడు కష్టం అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు అయితే కొంచెం వాటర్ లేవు కాబట్టి లైట్గా వస్తున్నాయి, లేకపోతే వాటర్ ఫాల్ ఫుల్గా సూపర్ ఉంటుందండి. వాటర్ ఫుల్గా ఉన్న టైంలో చూస్తే ఇప్పుడైతే మాత్రం లైట్గా ఉంటుంది. ఆ వాటర్ పట్టుకోవడానికి ప్రతి ఒక్కరు అట్లా పైకి వెళ్ళి బాటిల్స్తో పట్టుకుంటున్నారు. చూడండి ఎంత రష్గా ఉన్నారంటే, మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ రష్గా ఉన్నారండి. దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది, చాలామంది జనాలు ఉన్నారు. చూడండి అందరూ పైకెక్కి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ ఫాల్స్. ఇంకా వాటర్ ఫుల్గా ఉన్నప్పుడైతే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి అంటే అసలు చాలా ప్యూర్గా ఉన్నాయి. మనకి కింద స్టోన్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ వాటర్లో అయితే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండి. అవైతే మనకి కనపడట్లేదు కానీ మామూలుగా అయితే చేపలు ఉన్నాయి. చూడండి ఇట్లా అందరూ పైకి ఎక్కి ఆ వాటర్ పట్టుకొని తెచ్చుకుంటున్నారు బాటిల్స్తో. ఇట్లా మొత్తం ఆకాశంగా చూసేసి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా బయట బస్ స్టాప్ ఉంటుంది, మనం వెయిట్ చేయొచ్చు. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి బస్సు ఉంటుందండి, అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఇట్లా బయటకు వచ్చి స్టాప్ దగ్గర నిలబడితే బస్సులు అయితే వస్తుంటాయి. ఆ బస్సు ఎక్కి నెక్స్ట్ స్టాప్ జపాలికి వచ్చేసాం మేము. ఆంజనేయ స్వామి ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడికైతే చాలా నమ్మకము, కోరిన కోరికలు తీరుస్తాడన్న నమ్మకం అండి. అందుకని చెప్పి ఇది ఫేమస్ తిరుమల కొండపైన. అయితే మీరు తప్పకుండా అయితే విజిట్ చేయండి. మేమైతే ఇప్పుడు ఇంకా ఇక్కడ జపాలి అనేది మెయిన్ రోడ్ మీద బస్ స్టాప్లో బస్సు దిగిన తర్వాత స్టెప్స్ ఉంటాయండి, లోపలికి ఒక 2 కిలోమీటర్స్ అయితే టెంపుల్కి నడవాల్సి ఉంటుంది. ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా అయితే స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. దారి మధ్యలో ఇట్లా మజ్జిగ చేసి అమ్ముతున్నారండి, అల్లము కరేపాకు అన్నీ వేసి అమ్ముతున్నారు. అక్కడే బొరుగులతో మసాలా కూడా, బొరుగులు అంటే మరమరాలండి, మరమరాలతో మసాలా అయితే చేస్తారు. తప్పనిసరిగా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. ఇక్కడ జపాల్లో స్పెషల్ ఏంటంటే ఉడతలండి, పెద్ద సైజు రెడ్ కలర్లో ఒక ఉడతలు ఉంటాయి. అవి ఇంకెక్కడా కనిపించవు తిరుమలలో, ఇక్కడ జపాల్లో అయితే మాత్రం కనిపిస్తాయి.
ఇట్లా మొత్తం అంతా చూడండి ఉడతలండి. ఇవి మనం కొబ్బరి చిప్పలు ఇట్లా చేతికి ఇట్లా పెట్టామంటే దగ్గరకు వచ్చి తీసుకెళ్తాయి. అప్పుడు మనం దగ్గరగా చూడొచ్చు వాటిని. మేమైతే టెంపుల్కి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడైతే కోనేరు కూడా ఉంటుంది ఎదురు. స్నానాలు కూడా అంతకుముందు ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు అనుకుంటా. ఎవరైతే స్నానం అయితే మేము వెళ్ళినప్పుడు ఎవరు చేయట్లేదు. చుట్టూ గ్రిల్స్ టైప్ అయితే పెట్టేశారు. ఇట్లా టెంపుల్ దగ్గరికి వచ్చినాక నేనైతే కొబ్బరికాయ కొనుక్కుంటున్నాను. తమలపాకులు అయితే చాలా రేటు చెప్పారు. సరే అని చెప్పి కొబ్బరికాయ, ఆవు నెయ్యి ప్యాకెట్ ఉన్న కవర్ అయితే తీసుకున్నాను. అదైతే తీసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళి దర్శనానికైతే వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత ఇట్లా 4 పిల్లర్స్ టైప్ ఉన్నాయండి. ఇక్కడ ఎదురు కనపడుతుంది కదా, కొబ్బరికాయ అయితే ఇక్కడే కొట్టాల్సి ఉంటుంది. లోపల అయితే ఎలా చేయనివ్వరు, బయట తీసుకొచ్చి కొట్టాలి. లోపల అయితే ఇంకా కడ్డీలు, ఆకులు అవి తీసుకుంటారు. లోపలకి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ టికెట్ ఒక 5-10 అండి, గుర్తులేదు. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్తుంటే రిటర్న్లో జనాలు బాగా ఉన్నారండి. అది ఫ్రీ దర్శనము, ఎక్కడికి చాలా దూరంలో ఉన్న క్యూ లైను. నెక్స్ట్ అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసినాము. మేము జపాలి తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మాకు టైం సరిపోలేదని మేము అది స్కిప్ చేసేసాము. మేము వచ్చేసరికి 4:30 అయ్యింది. శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసరికి అక్కడికైతే ఎవ్వరూ లేరు, షాప్స్ లేవు, జనాలు ఎవ్వరు లేరు. ఎవరో మొత్తం మీద ఒక 10 మంది కూడా ఉండరు. ఇంకా మేమైతే ఫాస్ట్ మామూలు జనాలు ఉన్న అయితే ఒక 1 అవర్ పడుతుందండి ఆ స్టెప్స్ ఎక్కడానికి. ఒక 100 స్టెప్స్ అయితే ఉంటాయి. అవి 100 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇట్లా శ్రీవారి పాదాలు. అంతకుముందు డైరెక్ట్గా మనం పట్టుకొని దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇట్లా గ్లాస్ వేసేసారు శ్రీవారి పాదాల చుట్టూ. చూడండి, ఇంకా అట్లా పైన నుంచి దండం పెట్టుకొని మళ్ళీ వెంటనే శిలాతోరణం నెక్స్ట్ అండి. అక్కడి నుంచి దగ్గరే మళ్ళీ శిలాతోరణంకి వచ్చేసాం. ఇక్కడ కూడా ఎవ్వరు లేరండి జనాలు. అది కూడా చూడండి, షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసే ఉన్నాయి, ఏమీ లేవు. ఇంకా మొత్తం మీద ఒక 10-10 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈవినింగ్ 6 వరకే ఎలో అంట. అక్కడి నుంచి లోపలికి మళ్ళీ ఎంట్రీ ఉండదంటండి. బస్సులు కూడా ఏమీ రావు. లాస్ట్ బస్ 6-6:30 కల్లా అయిపోతుంది. మేమైతే ఇట్లా శిలాతోరణం దగ్గరకు వచ్చి ఆ శిలాకు తోరణం దగ్గర ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం అంతా ఒక పార్క్ టైపు బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. అసలు చూడండి, మీకు చూడడానికి ఎంత నీట్గా ఒక పార్క్ అయితే చాలా ఫ్రీగా, పిల్లలకైతే ఎంత ఫ్రీగా చూడండి. మొత్తం ఒక పార్క్ టైప్ నీట్గా అసలు అంతా చుట్టుపక్కల గ్రీనరీగా మొత్తం ఉందండి. కొంచెం ముందుకైతే లోపలికి వచ్చిన తర్వాత మీకు కనపడుతుంది కదా, ఇదే శిలాతోరణము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా 2 కొండలు కలిసినట్టు కనపడుతుంటాయి, కానీ అవైతే కలవవు అంటండి. ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుందంట, కానీ మనకు ఆ గ్యాప్ అనేది కనపడదు. కానీ అయితే 2 టచ్ అయినట్టే కనపడుతుంటాయి, కానీ గ్యాప్ అయితే ఉంటుంది, కలిసి ఉండవంట 2 కొండలు అట్లాగా. నెక్స్ట్ ఇట్లా శిలాతోరణం చూసేసి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే చక్రతీర్థం అని, లోపల చక్రతీర్థం వైపు ఉంటుంది. ఆ వెళ్ళే దారిలోనే పక్కన గ్రిల్స్లో జూ టైప్ అంటే
కొన్ని యానిమల్స్ అంటే కోడి, అడవి కోళ్ళు అట్లా పెట్టారు. ఇక్కడైతే నాకు వెళ్ళేదారిలో ఇది ఒక ట్రీ కనపడిందండి. ఆ కాయలు ఏంటో వెరైటీగా అనిపించినాయి. పక్కనే పనసకాయ చెట్టు అయితే ఉన్నాయి. చూడండి ఎంత చిన్న చెట్టుకి కాయలు చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయో. ఇట్లా వెళ్ళేదారిలో ఇట్లా ఇవి ఏంటనేది నాకు అర్థం కాలేదు. బోర్డు కూడా ఏమీ లేదు. ఇట్లా కోళ్ళు అయితే ఉన్నాయి, కాకపోతే వాటి తోకలు మన దగ్గర ఉన్న కోళ్ళకు ఉన్నట్టుగా లేకుండా చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ వెళ్తుంటే పక్కనే ఒక నెమలి కూడా కనిపించింది వాటిలో. ఇట్లా కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వస్తే చక్ర తీర్థం బోర్డు ఉంటుంది. అటువైపు ఇంకా కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఏదో బావి టైప్ అనిపించి అందరూ దాంట్లో రూపాయి బిళ్ళలు కూడా కాయిన్స్ వేసి ఉన్నారు. కానీ అదైతే ఏం స్పెషల్ ఏం లేదంట. వర్షంకి వచ్చిన వాటర్ అక్కడైతే నిల్వ ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చెప్పారు. దాని స్పెషల్ ఏమి లేదు. అందరూ ఏదో స్పెషల్ అనుకొని చూస్తున్నారు కానీ అదేమీ లేదు. ఓన్లీ వాటర్ కొండ మీద వాటర్ వచ్చి అట్లా స్టోర్ అయి ఉన్నాయంట. ఇట్లా కొంచెం కొండల మధ్యలో నుంచి వచ్చాక లాస్ట్కి ఒక చిన్న అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి ఇది పక్కనే కొండరాయికి చెక్కిన ఒక నరసింహస్వామియో ఎగ్జాక్ట్ తెలియదండి ఆ విగ్రహం అయితే ఉంది. తర్వాత ఇటువైపు ఒక చిన్న అమ్మవారి ఉంది. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ కొంచెం లోపలికి వెళ్తే ఎంత నీట్గా మెయింటైన్ చేశారంటే పార్క్ టైపే ఉందండి. అచ్చం పార్క్ లాగే ఉంది. మామూలు కొంచెం తొందరగా వచ్చుంటే జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు లేరు, ఎవరు కనిపించట్లేదు కదా. ఇట్లా మేమైతే ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇట్లా లోపల నుంచి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇట్లా కొంచెం అయితే ముందుకు వచ్చేసిన తర్వాత ప్లేస్ బాగుందని చెప్పి కొండరాళ్ళు అవన్నీ న్యాచురల్గా ఉన్నాయని ఫోటోషూట్ కోసం అయితే వచ్చేసాం. మేమైతే ఫొటోస్ తీసేసుకున్నాము. ఇట్లా కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ కనపడుతున్నాయి మీకు విండ్ ఫ్యాన్స్. వాటి ద్వారా పవర్ సప్లై అవుతుందంట. ఇవంతా అయిపోయిన తర్వాత మేము ప్లేసెస్ బాగున్న చోట అన్ని ఫోటోషూట్ తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాము. ఇట్లా రిటర్న్ వెళ్ళే దారిలో అయితే ఫ్రీ దర్శనం క్యూ లైన్ అయితే ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి అయితే ఉందండి. ఇంకా మేమైతే ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయి ఊరికి వెళ్ళటానికి రెడీ అయిపోయాము. ఊరైతే వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.